యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ అన్నారు. చీరాలలోని ఎన్ఆర్పీఎం హైస్కూల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి దాదాపుగా 700 మంది నిరుద్యోగ యువత హాజరైనట్లుగా నిర్వాహకులు తెలిపారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ జాబ్ మేళా ఎంతగానో దోహదపడిందని వారు పేర్కొన్నారు. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రోత్సహించిన ఘనత సీఎం చంద్రబాబుదని తెలిపారు. ఈ అవకాశాలను యువత పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంపెనీ ప్రతినిధులందరూ కూడా 17 కంపెనీస్ వరకు ఇచ్చేసాయండి. నియోజకవర్గం ఒక పేద నియోజకవర్గం. ఇక్కడ ఎటువంటి ఉపాధి లేదు. ఉన్న ఒక్క ఐటీసీ కంపెనీ తప్ప మరి వేరే కంపెనీలు ఏం లేవు. మరి అలాగే ఈరోజు టూరిజం ప్రోత్సహిస్తున్నాం. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ కూడా రావడం జరిగింది. అలాగే క్రిటికల్ కేర్ వచ్చింది మనకి. అలాగే ఒక ఆటో నగర్ ను కూడా తీసుకురావడం జరిగింది. 25 సంవత్సరాలు ఆటో నగరు అభివృద్ధికి నోచుకోకుండా ఒక్కరు కూడా పోర్టులతోనే ఉన్నది. మనం వచ్చిన తర్వాత ఆటో నగర్ తీసుకొచ్చాం. దాని ద్వారా కొంతమందికి ఉపాధి వస్తుంది. హ్యాండ్లూమ్ పార్క్ వల్ల కొంతమందికి ఉపాధి వస్తుంది. అలాగే టూరిజం ద్వారా కొంతమందికి ఉపాధి వస్తుంది. ఇలాంటి ఉపాధులతో పాటు రాష్ట్రంలోనూ దేశంలోనూ మిగతా అబ్రాడ్ లాంటి ప్రాంతాల్లో కూడా అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాం. అయితే మీ అందరూ తెలుసు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఇదే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వల్ల స్కిల్ డెవలప్మెంట్ ఒక మాయా, స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందని చెప్పేసి నాడు జగన్మోహన్ రెడ్డి 53 రోజుల పాటు మా యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. దాని కర్మే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడలేకుండా ప్రజలకు